ఇక నుండి యుద్ధాలనేవి పెద్ద పెద్ద గ్రౌండ్‌లలో భారీ భారీ ట్యాంక్‌లతో గాదు. మన ఇంట్లో ఉండే కంప్యూటర్స్‌తో యుద్ధం జరగబోతున్నారు. మనం రోజువారీగా వాడుతూ ఉండే మొబైల్ ఫోన్స్, టీవీస్, ఫ్రిడ్జెస్ అండ్ శాటిలైట్ మిసైల్స్‌లో చిన్న చిన్న చిప్స్‌ని వాడతారు. ఇలా ఈ చిప్స్ అన్నిటిని తయారు చేయడానికి ఒక మెషిన్‌ని వాడతారు. దాన్నే ఈయూవీ లిథియోగ్రఫీ మెషిన్ అని అంటారు. ఈ మెషిన్‌ని ఏఎస్ఎంఎల్ అనే కంపెనీ మాత్రమే తయారు చేస్తది. దీన్ని తయారు చేయాలి అని చెప్పేసి రష్యన్ గవర్నమెంట్ చాలా ట్రై చేసింది. అమెరికన్ గవర్నమెంట్ కూడా ట్రై చేసింది. బట్ వాళ్ళ వల్ల కాలేదు. వీళ్ళు ఈ మిషన్స్‌తో చిప్స్ తయారు చేసేటప్పుడు అక్కడ ప్రొడ్యూస్ అయ్యే టెంపరేచర్ ప్లాస్మాని క్రియేట్ చేస్తది. 50,000 లేజర్స్‌తో డాట్స్ పెట్టడం వల్ల చాలా ఎక్కువ టెంపరేచర్ ప్రొడ్యూస్ అయ్యి ఈ చిప్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. బట్ చైనా ఇప్పుడు దీనికి గూడా రెప్లికా తయారు చేసింది. చైనా గురించి మనకు తెలిసిందే గదా! ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా దాని కాపీ తీసుకొస్తది. దీన్ని కాపీ చేయడానికి చాలా ట్రై చేసింది గానీ వాళ్ళ వల్ల ముందు గాలేదు. అందుకు ఈ ఏఎస్ఎంఎల్ కంపెనీలో పనిచేసే కొంతమందిని ఎక్కువ డబ్బిచ్చి హైర్ చేసుకొని మీరు ఎలా అయితే ఆ మెషిన్‌ని కనిపెట్టిర్రో సేమ్ అలానే రివర్స్ ఇంజినీరింగ్ చేసి, ఇంకొకటి తయారు చేయండి అని చెప్పేసి పెద్ద మొత్తంలో ఫండ్స్ కేటాయిస్తుంది. ఒకవేళ ఇది గనక జరిగితే 2028 నుండి చైనా గూడా ఇలాంటి చిప్స్ తయారు చేస్తది. అండ్ వరల్డ్‌లో చాలా మందికి పోటీ ఇవ్వబోతుంది.